క్రిస్‌ను, సత్య ఇంటికి రెడీ బయలుదేరుతూ ఉంటారు. ఆ విషయం క్రిస్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి వాళ్ళు చాలా హ్యాపీ మూడ్‌లో ఇంటికి బయలుదేరుతూ ఉన్నారు. వాళ్ళని ఏమీ అనకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. వారసులు వచ్చే టైం దగ్గర పడింది అని కూడా చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే మహాదేవయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక సత్య, క్రిష్ వాళ్ళైతే ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు రాగానే క్రిస్‌ని హగ్ చేసుకొని మనకి వీళ్ళు దగ్గరలోనే వారసులను ఇస్తున్నారు అని వాళ్ళ ఆవిడతో చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే క్రిష్ అయితే అలా నవ్వుతూ ఉంటాడు. ఇక క్రిష్ వాళ్ళ అమ్మ అయితే ఇలా అడుగుతూ ఉంటుంది, ఏంటి అలా చూస్తున్నావు అని. మహాదేవయ్య అంటే, నువ్వు క్రిష్‌తో కాదు మన చిన్న కోడలతో ఆ మాట చెప్పించు అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే సత్య ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక క్రిష్ కూడా అమ్మో ఏంటి మా అమ్మ ఇలా బాంబు పేల్చింది అనైతే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మహాదేవయ్య వాళ్ళు కూడా సత్య కాస్త అలా చూస్తూ ఉంటారు. ఇక సత్య ఏం చెప్తుందో అని భయంతో క్రిష్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సత్య వాళ్ళ అత్త కూడా క్రిష్ కాస్త అలా చూస్తూ ఉంటుంది. ఆ మాటలకి సత్య అయితే ఏం మాట్లాడకుండా బ్యాగ్ పట్టుకొని రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు మహాదేవయ్య. ఏంటి కోడలు నా ఉద్దేశం ఏంటి, ఇచ్చినట్లుగా ఇవ్వనట్లుగా అనైతే షాక్ అవుతూ ఉంటాడు. ఇక సత్యతో పాటు క్రిష్ కూడా రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళగానే క్రిష్ మీదకి సత్య బ్యాగ్ విసిరి, నువ్వు ఎన్ని అబద్ధాలైనా మీ వాళ్ళకి చెప్పుకో, నువ్వు ఏదైనా చేసుకో, కానీ నాతో మాత్రం అబద్ధాలు చెప్పించుకో, వారసుని ఇస్తానని నాతో నువ్వు ఎలా అబద్ధం చెప్పిస్తావు అని గట్టిగా సీరియస్గా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే సత్య వాళ్ళైతే సత్య రూమ్ నుంచి ఆ మాటలు వినగానే మహాదేవయ్య ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక క్రిష్ కూడా భయపడుతూ ఉంటాడు. అమ్మో మా అమ్మ వాళ్ళకి మాటలు వినిపిస్తాయి ఏంటో అనైతే భయపడుతూ ఉంటాడు. నీలా నేను అబద్ధాల ఆడి వాళ్ళని మోసం చేయలేను అని సత్య గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలు మహాదేవయ్య వింటూ ఉంటాడు.